ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ్ అడిగిన విషయం గురించి ఒకసారి ఆలోచించడం మంచిదనిపిస్తుంది. మనం తన పేరెంట్స్గా రెస్పాన్సిబిలిటీని తీసుకొని స్కూల్లో చేర్పించమని దీనంగా అడుగుతుంది. మనం అక్షయ్ విషయంలో చాలా చేస్తున్నాం. విద్యాదానం కూడా చేస్తే తన భవిష్యత్తుకి మంచి జరుగుతుంది కదా. అక్షయ్కు తండ్రి స్థానంలో ఉండి స్కూల్లో చేర్పించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. అలా అని అక్కడ తొందరపడి మాట ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నీ ఉద్దేశం ఏంటో తెలియాలి కదా. నాకు అభ్యంతరం ఉంది. నాకిష్టం లేదు. అక్షయ్ అంటే నీకిష్టమే కదా. అక్షయ్ అంటే నాకిష్టమే. మీకు భార్య స్థానంలో ఉండి అక్షయ్ని స్కూల్లో చేర్పించడం ఇష్టం లేదు అని అంటున్నా. అమ్మగా ఉండి చేర్పించమని నన్నొక్కదాన్ని అడిగి ఉంటే క్షణం కూడా ఆలోచించకుండా ఆ పని చేసుండేదాన్ని. ఇద్దరం కలిసంటే అందుకు నా మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఇద్దరం కలిసి లేం కదా. భార్యగా నా స్థానాన్ని మీరెప్పుడో తీసేశారు కదా. ఏం మాట్లాడినా నువ్వు తిరిగి తిరిగి తిప్పి తిప్పి అక్కడికే తీసుకుని వస్తున్నావు. అక్కడికే వస్తాను. ఏ విషయంలో నాకు అవమానం జరిగిందో అక్కడికే వస్తాను. ఏ విషయంలో నా మనసు ముక్కలైందో అక్కడికే వస్తాను. నేను నీకు దగ్గర అవ్వాలని చూసినా నువ్వు నాకు ఇంకా ఇంకా దూరం జరుగుతూనే ఉన్నావు. ఏదో ఒక రకంగా నీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. బయలుదేరదామా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? నీ నుంచి ఒక విషయం తెలియాలి. ఏంటది? శ్రీకర్ గారి కారులో నువ్వెందుకు తిరుగుతున్నావు? దాన్ని తిరగడం అనరు. అవసరానికి ఆయన కారు ఎక్కడం అంటారు. నా దృష్టిలో తిరగడం అనే అంటారు. అయితే నీ ఆలోచన విధానంలోనే తప్పు. కొంచెం మెచ్యూర్గా ఆలోచించు. నువ్వు మరోసారి ఆయన కారు ఎక్కకూడదు. అలా చెప్పడానికి నువ్వెవరివి? నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను. ఆ మధ్య నేను శ్రీకర్ గారికి లవ్ లెటర్ రాస్తే నువ్వు నా దగ్గరికి వచ్చి క్లాస్ తీసుకున్నావు. పెళ్ళైన మగాడిని ఇష్టపడ్డం ఏంటి అని నీతులు చెప్పావు కదా. మరి నువ్వు చేస్తుందేంటి? చూడు. చూస్తున్నా నీ నాటకాలన్నీ చూస్తున్నా. నేను ఈ ఆఫీస్లో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాను. నువ్వు నిన్నగాక మొన్నొచ్చిన దానివి శ్రీకర్ గారి మీద అనవసరంగా ఆశలు పెంచుకోమాకు. శ్రీకర్ నావాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబట్టి పళ్ళు రాలగొడతాను. మొన్నట్లాగా ఆయనకి లవ్ లెటర్ రాసి ఆయన టేబుల్ మీద పెడతాను. ఏం చేస్తావో నేను చూస్తాను. శిరీష, ఆ రోజు లెటర్ రాసింది నువ్వా? అవును సార్. చూడు, మరొకసారి అలాంటి పని చెయ్యొద్దు. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. నా పర్సనల్ లైఫ్ గురించి నీకు తెలుసు కదా. ఆ రోజు యవని కూడా ఆయన గురించి నీకేం తెలుసని నన్ను బాగా తిట్టింది సార్.
గురించి నాకు బాగా తెలుసు సార్. మీలాంటి హ్యాండ్సమ్ హస్బెండ్ని వదిలేసి మీ భార్య వెళ్ళిపోయింది. అది ఆవిడ బ్యాడ్ లక్ సార్. దాన్ని నేను లక్గా మార్చుకుందామని అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి వస్తారని ఆశపడకండి సార్. వదిలేయండి. మనం కొత్త జర్నీ స్టార్ట్ చేద్దాం. శిరీష, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. మీ నోటి నుంచి నా పేరొస్తుంటే నా ఒళ్ళంతా పులకరించిపోతుంది సార్. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ సార్. షట్ అప్ శిరీష. మీ ఆవిడ గురించి మీరింకా భ్రమల్లో బ్రతుకుతున్నట్టున్నారు. ఆవిడ గారి పాటికి ఎవడో ఒకరితో సెటప్. నార్మల్. ఇంకొక్కసారి నా వైఫ్ గురించి తప్పుగా మాట్లాడావంటే ఆడదానివని కూడా చూడను, చంప పగలగొడతాను. అయినా నువ్వు ఆడదానివేనా? మరో ఆడదాని గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నీ క్యారెక్టర్ సరిపోదు. సీతాదేవి గురించి మాట్లాడడానికి నీలాంటి శూర్పణఖలు సరిపోరు. మేము దూరం అయ్యి 5 సంవత్సరాలైనా తను వేరే పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా లేదు. భర్తను ప్రేమించే విషయంలోనూ కుటుంబం కోసం త్యాగం చేసే విషయంలోనూ నా భార్య తర్వాతే ఏ ఆడదైనా. మధ్య వచ్చిన ఎడబాటు తాత్కాలికమైనది, శాశ్వతమైనది కాదు. మేము మళ్ళీ కలుస్తామన్న నమ్మకం నాకుంది. తనంటే నాకు ప్రాణం, నేనంటే తనకి ప్రాణం. ప్రాణం అన్న మాట కూడా చిన్నదవుతుంది. ఆమె కోసమే నా జీవితం అంతా అంకితం చేస్తాను. అండర్స్టాండ్? మీ మధ్య ఇంకా అంత బాండింగ్ ఉందని తెలియక మీ భార్య గురించి తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ సార్. మీదున్న ప్రేమ చచ్చిపోలేదు కాబట్టే శిరీష మీద నీ కోపం వచ్చింది. నువ్వు నాలా బయటపడ్డావు అంతే తేడా. కీస్ పోలేదు, నేనే దాచాను. మనం సరదాగా కారులో తిరగచ్చనే ఉద్దేశంతో. తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.